మా మమ్మీ అయితే వంటలు అయితే చేస్తుంది. సో చూద్దాం ఏమేమి స్పెషల్ చేస్తుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, పదండి పోదాం. ఈరోజు అయితే మా నాన్న అయితే సైకిల్ కి పూజను అయితే చేస్తాడంట. ఇక మమ్మీ ఏం చేస్తున్నావు? పూరీలు చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈరోజు మన ఇంట్లో ఏమేమి స్పెషల్ చూపి. లాస్ట్ ఇయర్ పూరీలు అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో దసరా స్పెషల్ వచ్చేసి పూరి, బగారా రైస్, నెక్స్ట్ చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. చూడు ఫ్రెండ్స్, ఇక పొద్దు నుంచి అయితే లేచి అయితే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని అయితే వంటల కాడికి అయితే వచ్చేసిన. ఇక మటన్, చికెన్, పూరి, బగారా రైస్ అయితే అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే మా హనమ్మ అయితే సైకిల్ పూజ చేస్తుందంట. అప్పటి నుంచే సైకిల్ ఇట్లా కడుక్కోరా అంటే, తర్వాత సైకిల్ అయితే పైన ఉంది కదా, నువ్వు పైన పెట్టేసేస్తే నేను కడుక్కుంటా అనేసి అయితే అన్నది. సో ఇప్పుడైతే ఇక సైకిల్ పూజ కాడికి అయితే పోవాలి. ఇప్పటికే టైం అయితే 2 అవుతున్నట్టుంది, బాగా లేట్ అయింది. మాకు ఇట్లా ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇక సైకిల్ కడిగి సైకిల్ పూజ చేసిన తర్వాత అయితే మేమైతే తింటాము. సో ఫ్రెండ్స్, మేమైతే దసరా అప్పుడే మా మామయ్య వాళ్ళకైతే నైవేద్యం పెట్టుకుంటాము. అందుకోసమే ఇవన్నీ అయితే వంటలు చేసేసిన. ఇక పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి అయితే అప్పుడు మేము తింటాము. ఈవినింగ్ అయితే దసరా దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడైతే దసరా మంచిగా అయితే పాలపిట్ట కనబడదు కానీ మంచిగా అనిపిస్తుంది పోతేనైతే గుట్ట మీదకి. సో పోతాం. ఇక ఇప్పుడైనా నీ సైకిల్ నాడు కొత్త డ్రెస్ నిన్న తెచ్చినాం, ఈ రోజే ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. ఇక మా దసరా పండుగ అంటే కొత్త డ్రెస్ వేసుకుంటారు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే పూజ చేసేసుకుంది. ఎందుకంటే ఇక నాన్ వెజ్ ముట్టుకుంటాం కదా అనేసి పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాతనే వంటల కాడికి అయితే పోయినా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అన్నమ్మ సైకిల్ పూజకు కావాల్సిన అన్న అయితే తెచ్చుకుంటుంది. పూజ పైన మళ్ళీ కింద ఎందుకు ఇంకా. సో ఇంకా పొద్దు నుంచి నిన్న నుంచి అంటుంది ఫ్రెండ్, నేను సైకిల్ పూజ చేస్తాను, నేను సైకిల్ పూజ చేస్తాను. బండ్ల పూజ చేసుకుంటారు కదా అని పూజ చేసుకున్నట్టు కదా మాకేమన్నా స్వీట్ పెట్టాలి. అవును మేడం. మేమైతే పైకి అయితే వచ్చేసిన. మా అన్న అయితే సైకిల్ తీస్తుంది. ఇక సైకిల్ అయితే తీస్తుంది. తీసుకురా, ఎట్లా తీసుకొస్తా చూస్తా. మా అన్న డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా లేదో కామెంట్ చేయండి. పొద్దున్న నుంచి ఎట్లా సోకులు పడుతున్నారు అనుకుంటున్నారు. ఎట్లా సోకులు పడుతుందంటే ఆ చున్నీ టేసుకుంటా అటేసుకుంటా అమ్మనే. ఫ్రెండ్స్ ఇలా కష్టాలు చేయలేదు ఫ్రెండ్స్. ఒక సైకిల్ డైలీకి నీ చున్నీ, నీ కథలే, నీ చున్నీ అక్క పెద్దక్క చున్నీ వేసుకొని చేస్తుంది. తెప్పియవా వాళ్ళ కడిగిగా నడుము ఒక చున్నీ కడుతుంది మంచిగా పోయి పొడి కడిగిస్తూ ఎంత దెబ్బేసింది. నా సైకిల్ వెళ్ళి కడుతావంట. చున్నీ పట్టుకొని నేను కడుక్కుంటా. ఇక నేను వేస్తా పట్టు చూడు. నేను అందుకే స్నానం చేయముందు కడిగి పెట్టుకో అని చెప్పి సైడ్కి వేస్తాను చెప్పేసి మనిషే ఇంటుంది. చున్నీ మాత్రం మనిషి కంటే పెద్దగా ఉంటుంది. చూడండి కదా, చిన్నప్పుడు మస్తు ఉంటుంది కదా చున్నీ డ్రెస్సులు అట్లా అనేసి పిల్లలకైతే. ఆమె కంటే ఆ చున్నీ పెద్దగా ఉంది. పొద్దు నుంచి ఆ చున్నీతోటే ఉంటుంది. సాయంత్రం వేసుకుంది అంటే ఓపెన్ చేసేసింది. ఫ్రెండ్స్, సైకిల్ కడగడానికి వచ్చిరా ఆడుకోనికి వచ్చిరా నాకు అర్థమైతలేదు. మొత్తం నడిపేస్తా. కొత్త డ్రెస్ వేసుకున్నా ముందే మళ్ళా జల్దీ ఆడు. ఆకలేస్తుంటారు కానీ బాబు. పాప మనం మంచి టిఫిన్ చేసినాం. మమ్మ అది కూడా మేమైతే టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. మా డాడీ దోశ తెచ్చిండు. బండి పూజ తెచ్చినట్టు తెస్తుండు ఫ్రెండ్స్. అని అయితే సైకిల్ కి అయితే బొట్లు అయితే పెడుతుంది. అట్లా పెట్టద్దు, ఇట్లా పెట్టాలి. ఇట్లా ఇట్లా పెట్టాలి. సైకిల్ పూజ చేస్తుందంట.
ఇట్లా పెట్టు. నేను పెడతా ఇట్లా అనుకుంటావు. మమ్మీ తీసుకో. మెయిన్ బెల్లు మర్చిపోయిర్రు. ఆరని రాకపోతే ఎట్లా అమ్మా? మళ్ళా బెల్లు కొట్టాలి. ఫ్రెండ్స్ మా డాడీ అయితే నా కోసం నా సైకిల్ కోసం ఎంత మంచి దండ తీసుకొచ్చాడు. నేనైతే బంతిపూల దండ తీసుకురామన్నా. మా డాడీ తీసుకొచ్చింది. మంచిగా ఉంది దండ. మంచిగా ఉంది కదా. పోయిగా దండేసి కట్ చేయొద్దు, అట్లా వేయాలి. హ్యాండిల్స్ గంట కాంచాయి గిట్లా హ్యాండిల్ గిట్ల నీ బుట్టి చూపి. నెక్స్ట్ ఫ్రెండ్స్ నేనైతే నా బండికి అయితే పూజ చేస్తున్నా. అందరికి బండ్లు ఉంటాయి కదా, నాకు నా సైకిల్ బండి. అంతేనా? అవును. ఇవి పట్టుకో ఫ్రెండ్స్. ఇక దసరా రోజు అయితే అన్ని సైకిల్కి అయితే పూజ చేసుకుంటుంది. ఇట్లా అయితే ఇక నడిపిందిలే, చేసింది లేదు. తెచ్చిన కొత్తలో స్టార్టింగ్లో కొన్ని రోజులు నడిపింది, కథం తర్వాత పక్కకు పెట్టేసింది. ఇక దాన్ని ఇక మళ్ళీ హాలిడేస్ వస్తేనే ఓపెన్ చేస్తుంది దీన్ని. ఇక సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మానైతే పూజ చేస్తుంది. అగరబత్తులు ముట్టించింది. దాన్ని చెక్కేనన్నా మెల్లగా. స్వీట్ బాక్స్ అని ఫస్ట్ నాకేయాలని ఫ్రెండ్స్ అయితే నా సైకిల్ కొంచెం అయితే సిట్ బాక్స్ తెచ్చిన. తేడే తెప్పించిన. అమూల్ ఫేవరెట్ మర్చిపోయింది. సైకిల్ అయ్యో మర్చిపోయినా. లోపల పెట్టి ఆ సైకిల్ చూడ నేనే తింటూ. నువ్వు తింటూ నా సైకిల్ అగరబత్తి ఫస్ట్ సైకిల్ ఇప్పించింది ఎవరాని? డాడీ ఇప్పించిందా? ఫస్ట్ మీ తర్వాతనే మే. అమ్ములు అరే నాకు మా సబ్స్క్రైబర్స్ కి అరే అది నాకు ఇస్తలేదు. తీసుకోండి తర్వాత నాకు అరే నాకు ఇస్తలేదే. తర్వాత నీకు అమ్ములు ఏం పెడతా. నా ఫేవరెట్ లడ్డు. ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఎంతో సపోర్ట్ చేస్తారు. ఇట్లనే మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మా అని పూజ ఎట్లా చేసిందో, మా అని సైకిల్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికి మరొకసారి హ్యాపీ దసరా ఫ్రెండ్స్. హ్యాపీ దసరా ఫ్రెండ్స్ అందరికి. హ్యాపీ దసరా ఫ్రెండ్స్ అందరికి. ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత సైకిల్ దొక్కుతున్నా. వీల్స్ అయితే సరిగా లేవు. మళ్ళీ వీల్స్ అయితే కొత్త పెట్టించుకున్నాక మళ్ళీ దొక్కుతా.